బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఇంటూ ది వాకర్. నిన్న వీడియో చెప్పినా కదా, ఈరోజు దుర్గమ్మ సిరీస్లో పార్ట్ 4 అనమాట. ఇది లాస్ట్ షెడ్. సో మనకి ఇక్కడ కన్నా ఆల్మోస్ట్ దండిగా విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం ఎంత హైట్లో ఉన్నాయి, ఎంత ప్రైజెస్లో ఉన్నాయి. సో 1 వీక్ ఉంది కదా, సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఎవరైనా బుకింగ్ చేసుకోకపోతే మీరు వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. సో ఎవరిదైనా మీకు ఇది బొమ్మ ఇక్కడ ఉందంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్కడ ఉందో ఎక్కడి నుంచో చూద్దాము. సో ఇంకా లేట్ లేకుండా లోపలికి అయితే వెళ్దాము, చూద్దాం బొమ్మలు ఏ విధంగా ఉన్నాయి. సో మనమైతే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకు 6 అడుగుల నుంచి 12 అడుగుల విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మళ్ళీ ప్రైజెస్ కన్నా 6 to 30,000 30,000 వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు పక్కనే, వినాయకుడి స్వామి పక్కనే. మొత్తం బాంబే స్టైల్ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్నీ ఈడగానే బుకింగ్ అయిపోయినాయి. ఈడగానే ఒక 20 నుంచి 30 విగ్రహాలు అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. నా వీడియో డీటెయిల్గా మొత్తం చూడండి, మీకు చూపిస్తాను ఎంత ఏమేమి ఉన్నాయి అనేటి. ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి బార్గెన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వచ్చి ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి బుకింగ్ అయిపోతే మ్యాక్సిమం. సో ఇంకా మీకు చూపిస్తా విగ్రహాలు ఏమేమి ఉన్నాయనేది. నాకు ఫస్ట్ నచ్చింది, చూస్తూనే అట్రాక్ట్ అయ్యిందనమాట ఈ విగ్రహము. వెంకటేశ్వర స్వామి పక్కన ఉన్నాడు. ఇంకా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఛత్రపతి మహారాజ్ విగ్రహం పక్కన ఉన్నాడు అనమాట, వినాయకుల స్వామి పక్కన. సో బాంబే స్టైల్ మొత్తం చూసుకోవచ్చు. ఇందాక మీకు చూపించింది కదా బాంబే స్టైలు. ఇవి ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోయినాయి, కొన్ని అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. మీరు కలర్లు చూడండి ఫస్ట్. వీడి వరకు ఉన్నాయన్నమాట కలర్లు ఇవి. మళ్ళీ తర్వాత ఇది ఒక డిజైన్ పెద్దగా ఆర్చ్ వచ్చేసింది, వెనకాల శివుడు పార్వతి ఉన్నారు. సో మనకు కింద పికాక్ ఉంది, ఐ మీన్ తమ్ముని వాహనము. సో ఇది 12 అడుగుల విగ్రహము. ఇవన్నీ ఇందాక చూపించింది 12 అడుగులు. సో దీంట్లో కలర్లు చూడండి. సో ఇవి అనమాట కలర్లు ఉండేది. సో నాకు బాగా నచ్చింది, అది ఇందాక చూపించింది మీకు. ఏమన్నా బ్లాక్ కలర్ పెట్టుకునే వాళ్ళకి ఇది బాగా పళ్ళు ఉందన్నమాట. చెమ్కీలతో కానీ సూపర్ కనిపిస్తున్నాడు స్వామి. సో ఈ లైన్లో చూసినారు కదా, పక్కన వెళ్దాం. మొత్తం బాంబే స్టైల్ అనమాట. ఇది సేమ్ ఇట్టే ఉంటుంది బాంబేలో, కాకపోతే కింద పంచ కడతారు వాళ్ళు. మనకు ఇంకా అంత కడపలో కన్నా పెట్టినారు చాలా పోయినసారి, నేను చూసినాను. ఈ షెడ్లో మీ వినాయకుడు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చూద్దాము. తర్వాత ఏ ఏరియాలో కన్నా మెన్షన్ చేయండి. ఛత్రపతి శివరాజు ఉండే విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి, చాలా వరకు బుకింగ్గానే అయిపోయినాయి ఇవి. సో 2 3 ఉంటాయి, మీరు వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంకొక స్టైల్ అనమాట. నార్మల్గా ఉన్నాడు దేవుడు, కాకపోతే ఇట్లాంటి చిన్నవి పెడితే మనకు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏమి ఇబ్బంది రాదు, మనమే ఎత్తుకోవచ్చు. తర్వాత క్రేన్తో ఒక సమస్య ఉండదు, ఇబ్బంది రాదు, జరుపుకోవచ్చు అనమాట. ఇది అనమాట 6 అడుగుల విగ్రహము. ఇది 6,000 అనుకుంటాను, నాకు తెలిసి మీకు లాస్ట్లో క్లారిటీ ఇస్తాను. సో 6 అడుగుల విగ్రహం ఇది. 6,000 చెప్పినారు, ఇదే అనుకుంటాను నాకు తెలిసి 6,000ది. సో చూసుకోవచ్చు. ఇవి కన్నా ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోయినాయి చిన్నవన్నీ. ఎవరన్నా 1 2 ఉంటే అడగచ్చు. మీకు కలర్ వేయకుండా పక్కన పెట్టింటారు, ఇప్పుడు కన్నా కలర్ వేస్తాను. సో జరుగుతున్నాయి. మీరు ఎవరైనా ఇంకా బుక్ చేసుకోకపోతే వాళ్ళ కోసం ఇది అనమాట. బుక్ చేసి ఉంటే మీ బొమ్మ ఉంటే కామెంట్ చేయండి. సో ఈడి వరకు నంది ఉన్నాడు అంతేలేండి. ఆడి వరకు మనకు ఇదనమాట సింహాసనము. ఇది నుంచి నంది విగ్రహము. ఇవి కరెక్ట్ 6 అడుగులు ఉన్నాయి. ఇది పోయినసారి నేను పెద్ద బొమ్మను చూసిన, రథంలో ఉంటుందన్నమాట, ఎలుకల రథంలో అయినట్టు ఉంటుంది. ఈ బొమ్మలు ఏదో చూడండి, పక్కన ఒకటి ఉంది. ఈ 2 బుకింగ్ అయిపోయినాయి. ఆ పక్క ఉన్నాయేమో చూసాం మళ్ళీ. నాకు మీకు చెప్పినా కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పి, అవి ఈ లైన్లో ఉన్నాయన్నమాట. కలర్లు వేస్తాను ఇంకా. సో చూసుకోవచ్చు. ఈ కలర్ నాకు బాగా నచ్చింది, ఇంకా బుకింగ్ కాలేదు.
ఎవరన్నా బుకింగ్ చేసుకోవాలంటే చేసుకోండి, మాట్లాడుకోండి వచ్చి. ఇది ఛత్రపతి శివరాజ్ మహారాజ్ది, కాకపోతే ఇంకొక మోడల్ అనమాట. కింద ఏనుగులు వచ్చేసేసి ఒక్క ఏనుగు ఉంది, ఇక్కడ పక్కన శివరాజు కూర్చో ఉన్నాడు అనమాట మహారాజు. సో మొత్తం బాంబే స్టైల్ అండి ఇక్కడంతా. మొత్తం ఎవరన్నా నిల్చోండి వినాయకులు పెట్టుకో, మీరు పంచ కట్టుకోవచ్చు ఇక్కడ. సో దీని హైట్ మీకు కావాలి, ఈ పెయింట్ వేసినట్టున్నారు, నేను టచ్ చేయడంలా. మీకు హైట్ ప్రిఫరెన్స్ కావాలంటే చూపిస్తా ఉన్నాను, చెప్తాను. ఇది ఇందాక చూస్తున్న విగ్రహాలు పెయింటింగ్ అయితే అవుతున్నాయి అన్నమాట. విగ్రహాలు కొంతమంది మాకు నచ్చిన కలర్ కొట్టాలనుకునే వాళ్ళకి వీళ్ళు కొట్టేశారనమాట, అందుకోసం కొంచెం లేట్గా జరుగుతాయి పెయింటింగ్స్ అన్నీ. సో అన్న బేసాండు చూడండి, పంచక్ బేసాండు కలరు, రెడ్ కలరు. మ్యాక్సిమం అందరు అదే వేపించుకుంటారులేండి, ఎట్లా కొడతారో చూడండి. సో అది వారం రోజుల ముందు కొడతాను, అంటే వీళ్ళు అప్పుడు నైట్కి కానీ పని చేసేస్తారనమాట. సో అది మొత్తానికి ఇంకా మిగతా అన్ని చూసినారు కదా, అవే అనమాట ఉండేది మొత్తము. ఎవరన్నా బుక్ చేసుకోవాలనుకుంటే రావండి, ఇక్కడ బుక్ చేసుకోండి. ఈ వినాయకులు చూడండి మీరు, మొత్తం 6 అడుగుల విగ్రహము, పువ్వు మీద కూర్చోంటారు లోటస్ మీద. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఐస్ బయలేదు, ఇంకా చూసుకోవచ్చు. 1xలో పెడతా చూడండి, మీకు ఎవరన్నా చూడాలనుకుంటే. ఇదండి పక్కన ఇవి ఇందాక చూసింటే మీరు అలా పక్క చూసినారు, ఇది చూడలేదు. 6 అడుగులతో కొంచెం విడ్త్ ఎక్కువ ఉందన్నమాట. స్వామి విడ్త్ ఎక్కువ ఉంటాడు, ఎవరన్నా అపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి పర్ఫెక్ట్. సో అది మొత్తానికి. సో చూసి వచ్చినారు కదా విగ్రహాలు మొత్తము. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి చూడండి. మ్యాక్సిమం ఉన్నాయన్నమాట, ఒక 20 నుంచి 30 విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీకు. తర్వాత రేట్లు అవి మీకు ఇక్కడికి వచ్చి నేను చెప్పిందే రేట్లు కాదనమాట, ఇక్కడికి వచ్చి మీరు బార్గింగ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్నోళ్ళు తగ్గినకే చూస్తారనమాట. వారం ఉంది కాబట్టి ఇంకా మీరు వచ్చి రేపు మొన్నాడో వచ్చి బుక్ చేసేసుకోండి, చాలా వరకు ఉన్నాయి. మీరు ఎవరన్నా ఇక్కడ బుక్ చేసి నింటే ఆల్రెడీ కింద కామెంట్ చేయండి, లెట్ మీ నో, మీ ఏరియాని అంతా చూద్దాము. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుగుతాం. దిస్ ఇస్ సింటు దివాకర్ సైనింగ్ ఆఫ్. అందరికైతే బాయ్.